వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవే కాకుండా భవిష్యత్తులో ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మా గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంత వరకు మీకు కంప్లీట్గా పర్సనల్గా మీకు అడిగిన ప్రశ్నలకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ సమాధానం ఇస్తూ మీకు పర్సనల్ వెబ్ ఆప్షన్ షేర్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి పర్సనల్ వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా షేర్ చేయడమే మన కేఆర్ గైడెన్స్ యొక్క ప్రత్యేకత. గత 5 yearsగా ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు. మరి రోజు రోజుకు మన పార్టిసిపేషన్ సంఖ్య అంటే విద్యార్థుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. సక్సెస్ రేట్ కూడా చాలా బాగా ఉంది. మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మెంటర్షిప్లో చేరే వాళ్ళు జస్ట్ మీకు నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్కి హాయ్ అని పెడితే పూర్తి డీటెయిల్స్ మీకు పంపుతాను. మరి ఈరోజు మనం ఒకవైపు జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానిలో ప్రధానంగా మనం జోసాలో జనరల్గా మనం ఇటు ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, IIITs కానీ, GFTs కానీ టోటల్గా 128 ఇన్స్టిట్యూషన్స్ జోసాలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి చాలామందికి అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చింది, మెయిన్స్లో ర్యాంక్ వచ్చింది. మరి అటువంటప్పుడు కొంతమంది అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్లో టాప్ ర్యాంక్ వచ్చి మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకి టెన్షన్ లేదు. ఎందుకంటే దే విల్ గెట్ గుడ్ ఐఐటి. టాప్ ఐఐటి దొరుకుతుంది, కొంత మిడిల్ ఐఐటి అయినా పర్వాలేదు, వాళ్ళకి పెద్ద టెన్షన్ లేదు. మరి అడ్వాన్స్లో కాకుండా మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు, మంచి పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకు కూడా టెన్షన్ లేదు. ఎందుకంటే దాదాపు వాళ్ళకు టాప్ ఎన్ఐటీస్ దొరికే అవకాశం ఉంది, లేదా టాప్ IIITsలో కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. మరి ఇక్కడ కొంత కాన్ఫ్లిక్షన్ ఎక్కడ జరుగుతుందంటే, ఎవరికైతే అడ్వాన్స్లో కొంత తక్కువ ర్యాంక్ వచ్చి మెయిన్స్లో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలనే ఉద్దేశం చాలామంది పేరెంట్స్ తర్జన పడుతున్న విషయం. మరి మనకు జనరల్గా అడ్వాన్స్లో మరీ తక్కువ ర్యాంక్ వచ్చి మీకు ఐఐటి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఒకసారి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఏవైనా మీకు నచ్చిన బ్రాంచెస్ వస్తున్నాయా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి కావచ్చు, సిఎస్సి అలైడ్ కావచ్చు, ఈసీ కావచ్చు, EE కావచ్చు, లేదా మెకానికల్, సివిల్ లాంటి బ్రాంచులు కావచ్చు. ఇట్లాంటి బ్రాంచులు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో వస్తున్నాయి. మరి ఇవి కాకుండా వేరే బ్రాంచెస్ అంటే నార్మల్ బ్రాంచెస్ మనకు కెమికల్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, మెటలర్జీ కావచ్చు, మెటీరియల్ సైన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ ఫిజిక్స్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, ఇట్లాంటి బ్రాంచ్లు మరి ఇవి ఎక్కడ వస్తున్నాయి. మరి వీటిని ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం చూసుకోండి. చూసుకున్న తర్వాత మరి మీకు ఇవి టాప్ కాలేజెస్లో వచ్చే అవకాశం ఉంటే, మీకు ఇది ఎవరికి జేఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళకు మాత్రమే, మీకు ఇవి టాప్ కాలేజెస్లో, టాప్ ఐఐటీస్లో వచ్చే అవకాశం ఉంటే మాత్రమే మీరు ఐఐటీస్ వైపు వెళ్ళండి. మరి మీ ర్యాంక్ తక్కువ కాబట్టి మరి టాప్ కాలేజెస్లో రాకపోవచ్చు. ఎక్కడో లోయర్ ఐఐటీస్లో, లోయర్ బ్రాంచెస్కి జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ ఉన్న అభ్యర్థులు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎన్ఐటీస్ టాప్ వస్తాయి. మీకు ట్రిచి కావచ్చు, సూరత్కల్ కావచ్చు, వరంగల్ కావచ్చు, రూర్కెలా కావచ్చు, క్యాలికట్ లాంటి టాప్ 5 ఎన్ఐటీస్ మీరు చూజ్ చేసుకోండి. ఎందుకంటే టెక్నికల్గా మనకు ట్రిచి కావచ్చు, వరంగల్ కావచ్చు, సూరత్కల్ కావచ్చు, ఈ టాప్ 5 ఎన్ఐటీస్ టెక్నికల్గా ఇవి ఎన్ఐటీస్ కావచ్చు. కానీ ఐఐటీస్కి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి. ఎన్నో లోయర్ ఐఐటీస్ కంటే ఈ టాప్ ఎన్ఐటీస్ చాలా మంచి పరిణతిని సాధిస్తూ ఉన్నాయి, మంచి ప్లేస్మెంట్స్ కలిగి ఉన్నాయి. కాబట్టి మీకు జేఈ మెయిన్స్లో వచ్చిన మంచి స్కోర్, ఫర్ ఎగ్జాంపుల్ 99.6, 99.7 రేంజ్లో ఉన్నవాళ్ళు, ఐఐటీలో మరీ 10,000 అబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మీకు అక్కడ 10,000 అబోవ్ ర్యాంక్ వచ్చిందంటే మీరు డెఫినెట్గా యూ విల్ గో ఫర్ లోయర్ ఐఐటీస్. బిలాయ్ కావచ్చు, పాలక్కాడ్ కావచ్చు, తిరుపతి కావచ్చు, దాంట్లో లోయర్ బ్రాంచెస్కి వెళ్తారు. సిఎస్సి వరకు, కనీసం EE వరకు వస్తే కొంత పర్వాలేదు. కానీ మరీ లోయర్ బ్రాంచెస్, లోయర్ ఐఐటీస్లో చూస్ చేసుకునే కంటే మీరు ఎన్ఐటీస్ వైపు రండి. ఎన్ఐటీస్ మీరు టాప్ వస్తున్నాయి. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ రావచ్చు, సిఎస్సి ఆల్రెడీ ఏడిఎస్ రావచ్చు, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ రావచ్చు, ఇట్లాంటి బ్రాంచెస్ వస్తున్నాయి. కాబట్టి ఇటువైపు రావడం ఉత్తమం. అంటే ఇక్కడ ఒక అర్థమైందిగా, ఐఐటీలో మరీ మీ ర్యాంక్ ఎక్కువగా ఉన్నాయి, జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ ఉన్న అభ్యర్థులు ఐఐటీలో ట్యాగ్ కోసం, కేవలం ఐఐటీ ట్యాగ్ కోసం
అంటే మీరు సిఎస్సి డబ్ల్యూ వరకు వస్తే వెళ్ళొచ్చు, కానీ మిగతా బ్రాంచెస్ ఏవైతే లోయర్ బ్రాంచెస్ ఉన్నాయో ఆ లోయర్ బ్రాంచెస్కు లోయర్ ఐఐటీస్కి వెళ్ళకుండా టాప్ ఎన్ఐటీస్ చూజ్ చేసుకోండి. మరి ఇక్కడ ఇంకొక క్వశ్చన్, మరి ఇక్కడ ఐఐటీలో మంచి ర్యాంక్ వచ్చింది ప్లస్ ఎన్ఐటీలో కూడా టాప్ ర్యాంక్ వచ్చింది, డెఫినెట్గా యూ విల్ చూజ్ ఐఐటీస్, దానిలో డౌట్ లేదు. ఐఐటీలో టాప్ ఉన్నావు నువ్వు, ఎన్ఐటీస్లో నీకు టాప్ ర్యాంక్ వచ్చింది, కాబట్టి డెఫినెట్గా యూ విల్ గెట్ టాప్ 10 ఐఐటీస్. దానిలో మన టెన్షన్ ఎక్కువ ఉండదు. కాకపోతే టాప్ 10, 15 పెట్టిన తర్వాత ఎక్స్ట్రా కింద మీరు ఈ టాప్ ఐఐటీస్ పెట్టుకోవచ్చు. ఇదొక విధానం. తర్వాత నెక్స్ట్ చాలామందికి ఏంటంటే కొంతమంది విచిత్రమైన పరిస్థితి కూడా ఉంది. ఐఐటీస్లో మంచి ర్యాంక్ వచ్చింది, మెయిన్స్లో తక్కువ ర్యాంక్ వచ్చింది, వాళ్ళకు కూడా టెన్షన్ లేదు. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు ఐఐటీసే పెట్టుకుంటారు, ఎన్ఐటీస్ తర్వాత పెట్టుకుంటారు ఎక్స్ట్రా కింద. మళ్ళీ మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే పెట్టుకొని వస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంకు క్యాలికేట్ వరకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంది, బట్ మీరు ఇంకొక 5 ఎన్ఐటీస్ తర్వాత కూడా మీరు పెట్టండి, అంటే కురుక్షేత్ర వరకు కూడా పెట్టండి. టాప్ 5 ఐఐటీ వరకు టాప్ 5 ఎన్ఐటీ వరకు మీకు వచ్చే అవకాశం ఎన్ఐటీలో ఉన్న మీ ర్యాంక్కి మీరు 10వ ఎన్ఐటీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. నేను అట్లా పెట్టాను, 10 కాదు 15 వరకు కూడా పెట్టాను. ఎందుకంటే కింద ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్ ఉండడం మనకు సేఫ్ జోన్లో ఉంటాం. మనకు వచ్చిన ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ముందుగా మనం ఆశించేటి, ఒక్కొక్కసారి మనం రాని కూడా ముందు పెట్టుకోవచ్చు, నష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి సార్ మాకు మిడిల్ ఐఐటీసే వస్తున్నాయి, టాప్ ఐఐటీస్ బాంబే, మాకు చెన్నై కానీ ఢిల్లీ కానీ నెక్స్ట్ ఈ ఖరగ్పూర్ కానీ కాన్పూర్ కానీ రావుగా సార్, అవి పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే పెట్టుకోవడం వల్ల నష్టం ఏంటి? ముందు పెట్టుకోండి. కొంచెం ఆప్షన్స్ ఎక్కువ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఆప్షన్స్ పెట్టుకోవడానికి. టాప్ నుంచి పెట్టుకుంటూ రావడంలో అంటే కొద్దిగా ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి, కానీ మనం ఫస్ట్ కోరుకుంటున్నాం వాటిని, కోరుకునే ఆప్షన్స్ ముందు పెట్టండి. మనకు వచ్చే ర్యాంక్ సూటబుల్ ర్యాంక్ వచ్చే ఆప్షన్స్ తర్వాత పెట్టండి. తర్వాత కొంత ఎక్స్ట్రా ఆప్షన్స్ అంటే మనకు 10,000 ర్యాంకు కట్ ఆఫ్ ఉంటే 15,000 నుంచి 20,000 ర్యాంకు వరకు చివరిలో ఆప్షన్స్ పెట్టండి. ఎక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఒక్క వీక్ వెబ్ ఆప్షన్ కనుక ఒక్క చాయిస్ ఫిల్లింగ్ కనుక మీరు వీక్ది ముందు పెట్టుకున్నా డెఫినెట్గా అదే అలాట్ అవుతుంది. మరి మనకి ఎంసెట్ లాగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లేదు. ఇక్కడ డెఫినెట్గా ఒకేసారి పెడతాము. ఆ ఒక్కసారి పెట్టిన వెబ్ ఆప్షన్స్కే చాయిస్ ఫిల్లింగ్నే 6 రౌండ్స్ వరకు చూసుకుంటూ వెళ్తుంది. మళ్ళీ మనం ఏదైనా టాప్ది కనుక మనం కింద పెట్టినట్లయితే మనకు ఎప్పుడైతే సీట్ వస్తుందో సీట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏ రౌండ్లో మీకు సీట్ వచ్చినా దాని కింద ఉన్న చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతాయి. కేవలం మీకు వచ్చిన వెబ్ ఆప్షన్ పై ఆప్షన్స్లో మాత్రమే మీరు ఫర్దర్ రౌండ్స్లో ముందుకు వెళ్తారు. ఈ విషయం కూడా గుర్తించండి. సరే, ఐఐటి ఎన్ఐటి మీద ఒక క్లారిటీ. చాలామంది ట్రిపుల్ తక్కువ అంచనా వేస్తున్నారు. అసలు ట్రిపుల్ ఐటీస్ అంటే మాకు వద్దు సార్, ఎన్ఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు కానీ ట్రిపుల్ ఐటీస్ వద్దంటే ట్రిపుల్ ఐటీస్లో కొంత ఫీజు ఎక్కువ ఉంటుంది, అది వాస్తవమే. కానీ మీకు ట్రిపుల్ ఐటీస్లో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఎన్ఐటీలో లోయర్ ఎన్ఐటీలో లేదా మిడిల్ ఎన్ఐటీలో ఏ బ్రాంచ్కైనా వెళ్ళడానికి కొంతమంది ఇష్టపడుతున్నారు, కానీ ట్రిపుల్ ఐటీస్ వద్దంటున్నారు. ఇది చాలా రాంగ్ అండి. ట్రిపుల్ ఐటీస్ కూడా చాలా ఎన్ఐటీస్ నుంచి అప్డేట్ అయ్యి వచ్చినవే ట్రిపుల్ ఐటీస్. కాకపోతే హాస్టల్ విషయంలో కొన్ని ట్రిపుల్ ఐటీస్లో ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంతవరకు ఇప్పుడిప్పుడే మెరుగవుతూ ఉంది. ఆఫ్టర్ 4 years మీరు 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసరికి ఈ ట్రిపుల్ ఐటీస్ అన్నీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కలిగి ఉంటాయి. ఇప్పటికి కూడా చాలా ట్రిపుల్ ఐటీస్ మనకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ఐటీ మీకు మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. మెయిన్స్లో మంచి ర్యాంక్ అంటే 99 above percentile వచ్చింది. 99 above వచ్చినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 10 కురుక్షేత్ర వరకు సిఎస్సి చూసారు, రాలేదు. టాప్ 99 above ఉన్న వాళ్ళు కురుక్షేత్ర వరకు రాలేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరీ కిందికి అమీర్పూరు అక్కడికి మణిపూరు అట్లా కిందికి వెళ్ళే కంటే టాప్ 10 తర్వాత ఇమీడియట్గా మీరు టాప్ ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళండి. గ్వాలియర్ కానీ, అలహాబాద్ కానీ, జబల్పూర్ కానీ, మనకు కాంచీపురం కానీ, గౌహతి కానీ, లక్నో కానీ, పూణే కానీ ఇట్లాంటి ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ప్రధానంగా టాప్ ట్రిపుల్ ఐటీస్ ప్రధానంగా అలహాబాద్ కానీ, గ్వాలియర్ కానీ, జబల్పూర్ కానీ ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్. ఈవెన్ జబల్పూర్, అలహాబాద్ అయితే టాప్ ఐఐటీస్తో ఈక్వల్గా ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మరి ట్రిపుల్ ఐటీస్ కదా. ఎన్ఐటీస్ అన్ని లీస్ట్ తర్వాత మనం ట్రిపుల్ ఐటీస్ ఎందుకు పెట్టుకోవాలి?
ఇలాంటి టాప్ ట్రిపుల్ ఐటీస్ని టాప్ ఎన్ఐటీస్ తర్వాత ఎందుకు చేర్చుకోకూడదు, ఈ విషయం కూడా ఆలోచించండి. అంటే ఇక్కడ మీరు చెప్పాల్సుకున్న అంశం ఏంటంటే ఎన్ఐటీస్లో మీకు మంచి ర్యాంక్ ఉన్నప్పుడు, జేఈఈ మెయిన్స్లో మీ యొక్క స్కోర్ మంచిగా ఉన్నప్పుడు, మీకు అడ్వాన్స్ రాలేదు పక్క పెట్టండి ఉన్నప్పుడు, టాప్ ఎన్ఐటీస్ చూజ్ చేసుకున్న తర్వాత మరీ లోయర్ ఎన్ఐటీ సిఎస్సి వరకు వెళ్ళే కంటే టాప్ ఎన్ఐటీస్ తర్వాత టాప్ ట్రిపుల్ ఐటీస్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్ర టాప్ 10 అనుకుందాం. 10 తర్వాత డైరెక్ట్గా మీరు ఇమీడియట్గా ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ యాడ్ చేసుకోండి, ట్రిపుల్ ఐటీ అలహాబాద్ యాడ్ చేసుకోండి, ట్రిపుల్ ఐటీ జబల్పూర్ యాడ్ చేసుకోండి, ట్రిపుల్ ఐటీ కాంచీపురం యాడ్ చేసుకోండి. ఇవి పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ 11th ఎన్ఐటీ నుంచి రావచ్చు. మీరు ఏవైతే టాప్ 10 ఎన్ఐటీస్ పెట్టుకున్నారు, తర్వాత ఈ టాప్ 3 4 మీరు యాడ్ చేసుకున్నారు, ట్రిపుల్ ఐటీస్ టాప్ ట్రిపుల్ ఐటీస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 11th ఎన్ఐటీ నుంచి మళ్ళీ రండి. వచ్చిన తర్వాత చివరి వరకు సిఎస్సి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మిగతా ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, ఏవైతే టాప్ తర్వాత మిగతావి ఉన్నాయి ట్రిపుల్ ఐటీస్, ట్రిచి కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, ఉనా కావచ్చు, కళ్యాణి కావచ్చు, వడోదర కావచ్చు, కొట్టాయం కావచ్చు, ఇట్లాంటి మిడిల్ ట్రిపుల్ ఐటీస్ నెక్స్ట్ అవి పెట్టుకోవచ్చు. అవి పెట్టుకుని వాటిలో కూడా సిఎస్సి వరకు ప్రయత్నం చేయండి. అంటే గుడ్డిగా ఏదో ఎన్ఐటీలో ఫీజు తక్కువ ఉంటుందని చెప్పేసి, ఎన్ఐటీలో ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మరి దాంతో మీరు ఏదో ఒక బ్రాంచ్, అంటే ఎన్ఐటీలో మెటలర్జీ లేకపోతే ఏదో బ్రాంచ్కి వెళ్ళే కంటే మీకు మంచి స్కోర్ ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటీస్ని చూజ్ చేసుకోండి. ఫీజు అనేది పెద్ద కాదు, మనకు ట్రిపుల్ ఐటీస్ కూడా అప్డేట్ అవుతున్నాయి, మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఎన్ఐటీస్లో జంబో ఉంటుంది, ట్రిపుల్ ఐటీస్లో మనకు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఈ విషయంపై కూడా చాలామంది పేరెంట్స్ దృష్టి పెట్టాలి. మరి ఇంకా నెక్స్ట్ జిఎఫ్టిఐస్కి వస్తే అసలు గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ వైపు ఎవరు చూడట్లే. మనం వెబ్ ఆప్షన్ కొన్ని వందల మందికి ఈ వారం 10 రోజులుగా మనం వెబ్ ఆప్షన్ షేర్ చేసి ఉన్నాం. చాయిస్ ఫిల్లింగ్ జోసాక్ అయితే హ్యాపీ అంటే దాదాపు 61 ర్యాంకర్ నుంచి అడ్వాన్స్ దాదాపు ఆల్మోస్ట్ కొన్ని వందల మందికి ఈ 10 డేస్లో మనం చాయిస్ ఫిల్లింగ్ అందించడం జరిగింది పర్సనల్గా. ఇక్కడ ఎవరు కొంత పర్సంటేజ్ తక్కువ వచ్చిన వాళ్ళు మెయిన్స్లో వాళ్ళు కూడా మరి జేఈఈ మెయిన్స్లో మీకు జిఎఫ్టీఎస్ పెట్టుకున్నా, జిఎఫ్టీఎస్ మాకు అసలే వద్దు సార్ అంటే జిఎఫ్టీఎస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొంతవరకు పర్వాలేదు, మరీ జిఎఫ్టీఎస్ ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పట్లేదు, పర్లేదు. కొంతవరకు మీరు జిఎఫ్టీఎస్కి వెళ్ళవచ్చు. బిడ్ మెస్రా లాంటివి కానీ మిగతా అలా కొన్ని ఉన్నాయి టాప్ మోస్ట్, మీకు ఆల్రెడీ ఇచ్చాం మన లిస్ట్. అట్లాంటి వాటికి కూడా జిఎఫ్టీఎస్ వాటికి కూడా మీరు వెళ్ళొచ్చు. లేదు ఈ జిఎఫ్టీఎస్ ఎవరికి లాభం జరుగుతుంది అంటే ఎక్కడ సీట్ రాలే, మీకు ఎంసెట్లో వచ్చే ఛాన్స్ లేదు, ఎక్కడో లోయర్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, లేకపోతే మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ రాలేదు, మీకు ఎక్కడ అవకాశం లేనప్పుడు ఇక్కడ జిఎఫ్టీఎస్ మీకు పనిచేస్తాయి, జిఎఫ్టీఎస్కి వెళ్ళొచ్చు మీరు. కాబట్టి అది గుర్తించండి. కాబట్టి ప్రాధాన్యత క్రమంలో ఐఐటీ బ్రాండెడ్ నేను ఐఐటీకి వెళ్తాను కానీ, ఎన్ఐటీ బ్రాండెడ్ నేను ఎన్ఐటీకి వెళ్తాను కానీ అట్లా లేదండి. ఏది అంటే ఇప్పుడు దాదాపు ఏది అవకాశం మంచిగా ఉంటే దానికి ట్యాగ్ కోసం కాదు, మీకు ఎన్ఐటీలో మనకు ఎన్ఐటీ ట్యాగ్ కోసం మరీ కిందికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్రిపుల్ ఐటీ ఎంచుకోండి, ట్రిపుల్ ఐటీలో టాప్ కానీ మిడిల్ కానీ సిఎస్సి వస్తుంది. మీకు ఎన్ఐటీలో మరీ ట్రిపుల్ ఈ కిందికి వచ్చే కంటే ట్రిపుల్ ఐటీస్లో సిఎస్సి బ్రాంచ్లో జాయిన్ అవ్వండి. లేకపోతే ఇదే క్రమం అన్నట్టు ఐఐటీ ఎన్ఐటీ పోల్చినప్పుడు కానీ, ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ పోల్చినప్పుడు కానీ, ట్రిపుల్ ఐటీ జిఎఫ్టీ పోల్చినప్పుడు కానీ జస్ట్ మీకు ఉన్న ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం జనరల్గా ప్రయారిటీ ఇచ్చేది ఫస్ట్ ఐఐటీస్ డెఫినెట్గా, తర్వాత ఎన్ఐటీస్, తర్వాత ట్రిపుల్ ఐటీస్, తర్వాత జిఎఫ్టీస్. ఇది మన క్రమం. కానీ పూర్తిగా ఈ క్రమాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. మీ పర్సంటేజ్ మంచిగా ఉన్నప్పుడు డెఫినెట్గా అన్ని టాపు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఐఐటీస్ తర్వాత నెక్స్ట్ టాప్ ఎన్ఐటీస్ రావచ్చు, తర్వాత టాప్ ఎన్ఐటీస్ తర్వాత నెక్స్ట్ టాప్ ట్రిపుల్ ఐటీస్ రావచ్చు. ఇట్లా టాప్ ట్రిపుల్ ఐటీస్ తర్వాత కొన్ని టాప్ 3-4 జిఎఫ్టీఎస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మిగతా ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది జనరల్గా చాలామంది తర్జన భజన పడుతున్నారు, ఐఐటీకి వెళ్ళాలా, ఎన్ఐటీకి వెళ్ళాలా, ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలా, దానిపై వివరణ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. మరో వీడియోతో మరోసారి వెళ్దాం. థ్యాంక్ యూ.